హలో. నా పేరు మిస్టర్ భానుప్రసాద్. నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే, టు షేర్ మై పర్సనల్ అండర్‌స్టాండింగ్, మై పర్సనల్ అబ్జర్వేషన్స్. ఓకే. నా లైఫ్‌లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అది మీకు ఎంతో యూస్‌ఫుల్ అయితాయి మీ లైఫ్‌లో. సో, అది నేను మీకు షేర్ చేయాలంటే ఏదో ఒక మీడియా ఉండాలి కదా! సో, అందుకే యూట్యూబ్ ఛానల్‌ని క్రియేట్ చేసిన. సో, లైఫు ఎప్పుడు ఏమైతుందో తెలవదు. రేపే లైఫ్ ఎండ్ కావచ్చు. త్రూ యాక్సిడెంట్స్, త్రూ నిద్రలేని వీకొచ్చు అట్లా. సో, చనిపోయే ముందు ఏదో ఒకటి చేయాలి కదా మనిషి. ఒక క్లారిటీ ఉండాలి కదా! సో, నా ఛానల్‌లో వీడియోస్ మీకు ఎంతో యూస్‌ఫుల్ అయితాయి. సో, ఎందుకంటే నేనొక సెల్ఫ్ డిస్కవరీ పర్సన్‌ని. ఓకేనా? అంటే సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్‌ని నేను. అంటే నేను ఎవరో నాకు తెలుసు. అర్థమైందా? ఈ నేను అంటే నా పేరు కాదు, ఊరు కాదు, సిటీ కాదు, కంట్రీ కాదు. ఈ నేను అనేది ఎగ్జిస్టెన్స్. సో, ఈ నేను అనేది ఇట్స్ ఏ నెవర్ ఫేడెడ్ థింగ్ అనమాట. ఎప్పుడు చెక్కు చెదరంది. సో, మీకు ఆ సెల్ఫ్ రియలైజేషన్ టిప్స్ అంటే సెల్ఫ్ డిస్కవరీ. ఎందుకంటే ఈ సెల్ఫ్ డిస్కవరీ, సెల్ఫ్ రియలైజేషన్ నుంచి వచ్చే మాట వేరే లెవెల్ ఉంటుంది. అర్థమైందా? ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. దాంట్లో ఒక క్లారిటీ ఉంటుంది, ఒక ప్యూరిటీ ఉంటుంది, ఒక రైట్ అబ్జర్వేషన్ ఉంటుంది, రైట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో, లాజికల్ థింకింగ్ ఉంటుంది, ప్రజెంట్ ఉంటుంది. నా కంటెంట్ యూనిక్ ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే అది ఒక సెల్ఫ్ డిస్కవరీ నుంచి వచ్చింది కదా. యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ మీరు ఎప్పుడు చూసుండరు. మీరు చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. నా ఛానల్లో ఏం కంటెంట్ అప్లోడ్ చేస్తా అంటే సైకాలజీ. అర్థమైందా? అంటే హ్యూమన్ బిహేవియర్ యొక్క కాంప్లెక్సిటీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మనిషిని చూడంగానే ఇట్నే గుర్తుపట్టాలి అతని యొక్క సైకాలజీ ఏంది, అతనితోని ఎట్లా మాట్లాడాలి మనం. అర్థమైందా? ఇలాంటివి. అలాగే మీకు లైఫ్ అడ్వైసెస్ ఇస్తా. అంటే ఎట్లా థింక్ చేయాలి, మైండ్ అంటే ఏంటిది. సో, మనిషి అంటేనే మైండ్. అర్థమైందా? ఈ మైండ్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇది చాలా సెన్సిటివ్ అండ్ కాంప్లికేటెడ్ థింగ్. అర్థం చేసుకోవడానికి హార్డ్గానే ఉంటుంది, చెప్పడానికి కొద్దిగా కాంప్లెక్సే ఉంటుంది. సో, దేవుడు ఉండాలేడా ఇలాంటి కాంప్లికేటెడ్ టాపిక్స్. ఈ రిలీజియన్స్ ఏంది, ఈ రిలీజియస్ యొక్క కాన్సెప్ట్ ఏంది. అర్థమైందా? ఈ కులాలు ఏంది, ఈ క్యాస్ట్ సిస్టమ్స్ ఏంది. సో, వీటి యొక్క కోర్ని, అర్థమైందా, వీటి యొక్క సెంటర్ పాయింట్ని, వీటి యొక్క డెప్త్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా ఛానల్లో ఉండే వీడియోస్ అందరికీ అర్థం కావు. అర్థమైందా? ఓన్లీ ఇంటెలిజెంట్ పీపుల్కి మాత్రమే మ్యాక్సిమం అర్థమవుతాయి. మళ్ళీ నాకు అర్థం కాలేదు, నువ్వేం చెప్తున్నావు అన్నాడు నన్ను క్వశ్చన్ చేయొద్దు కామెంట్లో. నేను ఫస్ట్ చెప్పేస్తున్నా. ఇప్పుడు నా పర్సనల్ గ్రోత్ జర్నీలో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. నా లైఫ్లో జరిగిన కొన్ని థింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా.
అవి మీకు చాలా యూజ్ అవుతాయి. మైండ్ పరంగా, ఫిలాసఫీ, సైకాలజీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ టిప్స్, ఈ మెడిటేషన్ అంటే ఏంది, ఈ బుద్ధిస్ట్ మెడిటేషన్ ఏంది, మన ఇండియన్ స్పిరిచువాలిటీ ఏంది, ఇండియన్ స్పిరిచువల్ మెడిటేషన్ ఏంది, ఓకే, ఈ రామాయణం, మహాభారతం ఇలాంటి మన హిందూ రిలీజియన్లో ఉన్న ఈ టెక్స్ట్ ఏంది, వేదాంత ఏంది, అర్థమైందా, ఉపనిషత్స్. సో వీటి యొక్క డెప్త్ని మీకు సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకోండి. మెయిన్గా ఏంటంటే ఎంతో కాంప్లికేటెడ్ థింగ్స్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు కూడా సింపుల్గా అర్థమవుతాయి, ఓకేనా. మీరు ఎంతో అదృష్టవంతులు ఈ ఛానల్ని విజిట్ చేసినందుకు. మెయిన్గా ఏంటంటే క్లారిటీ ఉండాలి. నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియోలో ఒక క్లారిటీ ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది, ఓకే. సో క్లారిటీ పర్పస్ కోసం నేను ఈ ఇంట్రడక్షన్ వీడియో రికార్డ్ చేస్తున్నా. సరే మరి.